గిరిజన సంఘం పేరుతో కాళ్ళూరు చినపెంచులయ్య ఉద్యోగ మహిళలను వంచిస్తున్నారని గిరిజన సంఘాల నేత లక్ష్మణ్ ప్రసాద్ ఆరోపించారు. నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన నాయకుడిని చెప్పుకునే చినపెంచులయ్య గిరిజన మహిళలను ఉద్యోగులను వంచిస్తున్నారని ఆయన ఆరోపించారు. అనేక మంది మహిళలు పెంచులయ్య వల్ల బలైపోయారన్నారు. ఈ వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడిగా కూడా డిస్మిస్ అయ్యాడని ఆయన ఆరోపించారు. గిరిజన సంఘం ఐక్య వేదికను సైతం పెంచులయ్యపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. పెంచులయ్యకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో అర్థం కావటం లేదని ప్రసాద్ ఆరోపించారు. పెంచులయ్య అక్రమాలకు పాల్పడుతున్నారని, రాపూర్లో 50 ఎకరాల అటవీ భూమిని గిరిజనులకు ఇప్పిస్తానని 5 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. గిరిజన సంఘం పేరుతో కాళ్ళూరు చినపెంచులయ్య ఉద్యోగ మహిళలను వంచిస్తున్నారని గిరిజన సంఘాల నేత లక్ష్మణ్ ప్రసాద్ ఆరోపించారు. నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన నాయకుడిని చెప్పుకునే చినపెంచులయ్య గిరిజన మహిళలను ఉద్యోగులను వంచిస్తున్నారని ఆయన ఆరోపించారు. అనేక మంది మహిళలు పెంచులయ్య వల్ల బలైపోయారన్నారు. ఈ వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడిగా కూడా డిస్మిస్ అయ్యాడని ఆయన ఆరోపించారు. గిరిజన సంఘం ఐక్య వేదికను సైతం పెంచులయ్యపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. పెంచులయ్యకు ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయో అర్థం కావటం లేదని ప్రసాద్ ఆరోపించారు. పెంచులయ్య అక్రమాలకు పాల్పడుతున్నారని, రాపూర్లో 50 ఎకరాల అటవీ భూమిని గిరిజనులకు ఇప్పిస్తానని 5 లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. 420 కల్లూరు చినపెంచులయ్య పార్ట్ 2. ఎందుకంటే పార్ట్ 1 మనం అంతా వినేసాం. ఇంతకు ముందు ఆయన చేసేటువంటి దందాలు, ఆయన చేసేటువంటి అరాచకాలు, ఆయన చేసేటువంటి మాఫియాలు ఇవన్నీ అన్నాం. ఇప్పుడు కొత్త ఎపిసోడ్ ఏంటంటే పార్ట్ నెంబర్ 2. ఈయన కల్లూరు చినపెంచులైన పెద్ద ఉమెన్ యూజర్ అంటే మీకు తెలుసుకుంటుంది అనుకుంటున్నా. ఆడవాళ్ళకి రకరకాల మాటలు చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తామనో, లేదు ట్రాన్స్ఫర్లు చేయిస్తామనో, లేదు ఇంకోటి పొలాలు ఇప్పిస్తామనో చెప్పి వారిని మభ్యపెట్టి వాడుకునేటువంటి నైజం ఆయన చెప్పాడు. ఈ మధ్య అవాకులు చవాకులు పేల్చాడు. నేను అనాథని కాదని, నేను రెడ్డినని. అలానే మా భార్య, మొదటి భార్య అయినటువంటి మా మేనమామ కూతురు, ఆమె నాతో విడిపోయి పెంచులయ్య దగ్గరికి వెళ్ళి, పెంచులన్నా నాకు న్యాయం చేయన్నా, శేఖరం నాకు అన్యాయం చేశాడు, బిడ్డలు నీయలేదు, ఆస్తులు లేదు అనేటువంటి వార్త ఈ మధ్య యానాదిల పొలిటికల్ గ్రూప్లో హల్చల్ చేసింది. ఒరే పెంచులయ్య, మరి 420 పెంచులయ్య, నిన్ను అడుగుతున్నా సూటిగా, నీకు దమ్ము ఉంటే నిజంగా నువ్వు మీ అమ్మకే పుట్టుంటే దీని మీద విచారణకు రారా. నేను చెప్తా నీకు ఎన్ని బ్రాంచీలు ఉన్నాయో. ఎక్కడ నాయుడుపేటలో ఒక అమాయకురాలని వంచి ఆమెతో సహజీవనం చేసి బిడ్డను కానీ, ఆ బిడ్డ దాదాపు 4-5 సంవత్సరాలు అవుతున్నా ఆ బిడ్డ మోహం కూర్చున్నటువంటి ఘాతుకుడురా నువ్వంటారా నన్ను అడిగేది? ఏ హరకత్తో అడుగుతావు నువ్వు? ఇంకా చాలా ఉన్నాయి. తిరుపతి గురించి చెప్పమంటావా? నెల్లూరులో నీకు ఉన్నటువంటి బ్రాంచ్లు 4 ఉన్నాయి, చెప్తా. ఇంతటితో కానీ ఆకకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ కేసీ పెంచులయ్య 3 వస్తుంది మళ్ళీ. కాబట్టి బుద్ధితో నీకు సత్తా ఉంటే, దమ్ము ఉంటే నిజంగా నిరూపించు. నేను ఒప్పుకుంటా. నేను న్యాయాధి కాదని చెప్పి నిరూపించు. లేదా నా భార్యని దగ్గరకు వచ్చి అయ్యా నాకు న్యాయం చేయమని చెప్పిందని తిరుపతి అమ్మాయి నిరూపించు. నువ్వు చెప్పింది చేస్తా. ఊరికే అవాకులు చవాకులు ఎవరితో వెళ్ళినట్టు నాతో బేళవాక. నీకు తెలుసు నా సంగతి పూర్తిగా. నేను ఎక్కడ పుట్టానో, ఎక్కడ పెరిగానో పూర్తిగా తెలుసు. నీకు సత్తా లేక, దమ్ము లేక ఎవరో పాపం ఒక అమ్మాయి డీజే కోలాటం అని ఈ మధ్య కోవూరులో చిన్నపిల్లల చేత చేయిస్తూ ఉంటే మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అట్లాగనే వాళ్ళ పాపకేదో పెద్ద అబ్బాయి అయితే ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళిపోతే వాళ్ళకి న్యాయం చేసాం. ఆ అమ్మాయిని చేత పెట్టిస్తారు. సిగ్గు లేకుండా నీది ఒక బతుకుంటారా నీదే? అసలు తెలుసురా నీకు? రే అసలు ఊరు పుట్టావు తెలుసా? మీ అబ్బ వెంకటరామనాయుడు, మీ అబ్బ వెంకటరామనాయుడు పూర్తి ఆధారాలు ఉన్నాయి అక్కడ. పోదాం బా, నువ్వు రా పెద్ద హాస్పిటల్కి, నేను పెద్ద హాస్పిటల్ వస్తా. నీ బ్లడ్ DNA టెస్ట్ చేయించు, నా బ్లడ్ DNA టెస్ట్ చేయిస్తా. నీ రక్తం నిజంగా యానాదిగానే అయితే నువ్వేం చెప్తే తింటా. నా రక్తం కానీ యానాది అయితే నేను చెప్పింది నువ్వు చేస్తావా? ఇది నీకు సవాల్ పెంచులయ్యా, ఇది నీకు సవాలు. రాత్రిపూట ఫుల్లుగా తాగి రాత్రి 1 గంటకి 2 గంటలకి ఫోన్ చేసి టార్చర్ పెట్టడం కాదు. మగోడవైతే విచారణకు రా, నిరూపించు. నువ్వు వేసిన 2 ఎస్టీ కాదని చెప్పే ఒకటి రైట్ తీసుకో, నిరూపించు. రెండోది, మా మొదటి భార్య మా మేనమామ కూతురు నీ దగ్గరకు వచ్చి ఏదో నిన్నేదో న్యాయం చేయమని చెప్పి అడిగినట్లు. అదిగో ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ పెట్టింది. దీనికి నువ్వు సమాధానం చెప్తావా? ఇప్పుడు మా వాళ్ళందరూ ఒక రక్తం, ఒక బ్లడ్, మేమంతా అయిపోయిన వాళ్ళమి, రిలేటివ్స్.
ఈ విధంగా నీకుండే బ్రాంచుల చేత ఇప్పుడు నేను పెట్టాను కదా ప్రెస్ మీట్, నీకుండే బ్రాంచులు 5 బ్రాంచుల చేత ఒక బ్రాంచ్ చేత పెట్టించి నువ్వు ఒప్పించగలవా? దమ్ము ధైర్యం నీకుందా? నువ్వు ఏదో వేషాలు వేస్తా, నువ్వు ఏదో పనులు చేస్తా, నన్ను అంటావేంద్రా? ఒక్కరు కూడా నీ తోడు లేరా ఈరోజు? నువ్వు నీతో కనీసం నీ చుట్టాలు, నీ బంధువులు, నీ తమ్ముళ్ళు, చిన్నాళ్ళు ఎవడు నీతో లేడు. ఎందుకంటే నువ్వు చేసే అరాచకాలు, నువ్వు చేసేటువంటి దందాగిరులు, భూ కబ్జాలు ఎన్ని చెప్పాలి? లేటెస్ట్గా వచ్చిందిరా పెంచలే తెలుసు నీకా? లేటెస్ట్గా వచ్చి ఒక విషయం వచ్చింది తెలుసా? రాపూర్లో మోపురైన ప్రాంతంలో ఫారెస్ట్ ల్యాండ్కి నువ్వు 50 ఎకరాలు జనానికి ఇప్పిస్తావని 5 లక్షల డబ్బులు తీసుకున్నావు. 4 వచ్చేవాళ్ళు తెలుసా నీకు ఆ విషయం? మరి మేము అది బయట పెట్టామా? ఇంకొకటి కావాలి, ఈ మధ్య లేటెస్ట్గా 1 మంత్ బ్యాక్ ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో మధ్యస్థం చేసి వాళ్ళ దగ్గర ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర 60,000 తీసుకున్నావు. ఇట్లాంటి ఎన్ని కావాలరా నీకా? ఎన్ని కావాలో నాకు అక్కడ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావు రాష్ట్రంలో నన్ను ఎదుర్కొన్న మగవాళ్ళు లేళ్లే. రాష్ట్రం చెప్తున్నా నిజంగానే, రాష్ట్రంలో నీ దందాలని, నీ హ్యూమన్ యూజింగ్ని, నీ అరాచకాలని ఎదుర్కొనేటువంటి మగవాడు లేడు. వాస్తవం ఒప్పుకుంటా. నేను మగవాడిని ఇక్కడ కూర్చొని నిరూపిస్తున్నా. కాబట్టి నీ కక్ష అది. నువ్వు నిజంగా మగవాడు అయితే మీ అమ్మకి పుట్టుంటే నేను ఏడాది కాదని నిరూపించాలా? మా భార్య నీ దగ్గరకు వచ్చి నిన్ను వేడుకుందని, న్యాయం చేయమని చెప్పిందని నిరూపించాలా? లేని పక్షంలో రేపు ఎల్లుండో స్టేషన్ ముందే కూర్చుంటాం, లేదా అసలు ఇంటి ముందే కూర్చుంటాం. మేము విడిపోయి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతాం. మేము విడిపోయేసి మధ్యలో ఈయన ఎవరు వచ్చి మా బయట లాగేదానికి అసలు ఆయన దగ్గర పెంచలయ్యా. ఆయన జోలికి నేను పోలేదు. ఆయన దగ్గరికి నేను ఎప్పుడు ఆయన మొహమే నేను ఇంతవరకు చూడలే. ఆయన ఎవరు మమ్మల్ని ఈదలో లాగేదానికి, మమ్మల్ని ఈదల్లో పెట్టేదానికి టార్చర్ పెడుతున్నాడు అంట. నేను ఎప్పుడు ఆయన మొహం చూడలే. అసలు ఆయన దగ్గరికి నేను వెళ్ళలేదు ఇంతవరకు. పెంచలయ్య గారికి అక్కడికి నేను వెళ్ళలే ఇంతవరకు. అసలు ఆయన మొహం నేను చూడలేదు. ఇప్పుడు నేను పోయి ఆయన కాళ్ళు పట్టుకొని నాకు న్యాయం చేయండి, నేనేమన్నా మాకేం జరగలేదా? మేము మంచితనంగా విడిపోయినా కూడా నా బిడ్డలు చూసుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా నా బిడ్డల్ని చూసుకుంటాడు, నన్ను చూసుకుంటున్నాడు. ఏమైనా ఇబ్బంది అయితే నన్ను చూసుకుంటాడు, నా బిడ్డలను చూసుకుంటున్నాడు. మాకేం అన్యాయం ఏం జరగలేదా? మేమేం వాళ్ళ దగ్గరికి పోయి మాకు న్యాయం చేయని చెప్పి నేను ఎప్పుడు అడగలేదా? నేను ఎందుకైనా అట్లా చేస్తాను? పెంచలయ్య గారు ఎందుకు చేస్తున్నాడు ఆ విధంగా? కల్లూరు చిన్న పెంచలయ్య మమ్మల్ని అతను ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడు. నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఆయన్ని ఇబ్బంది పెడుతున్నాడు, తన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నాకు ఆయన తెలియదు అసలు, కానీ తెలుసు నా కాడకు వస్తుంది, నా కాళ్ళు పట్టుకుంటుంది, నాకు న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. దీనికి ఇవన్నీ అబద్ధాలు. దీనికి ఏం చేయాలా, ఎట్లా చేయాలా? నాకు న్యాయం జరగాల, పోలీసులు ఫిర్యాదు చేస్తాం. మా చిన్నమ్మ కూతుర్నే శేఖర్ సార్కి ఇచ్చాము. ఆయన ఊరో కాదు, మా మేనమామే. ఆయన రెడ్డి అట్ట అవుతాడు, మేము అచ్చమ ఆందోళనవి. మా మేనమామకి ఆందోళన కాక ఎట్ట వస్తాము? మా చెల్లిని మా చెల్లిని మేము ఇచ్చాము. అట్టంటప్పుడు మేము ఏదొచ్చినా ఎక్కడొచ్చినా మా కుటుంబరాలు మేము చూసుకుంటాం. ఆ చిన్న పెంచులే అనేవాడు ఎందుకు రావాలి మా కుటుంబరంలోకి? దేనికి రావాలి? ఆయనకేం సంబంధమై వస్తున్నాడు? ఆయన ఎందుకు ఈతకు రాకుతున్నాడు? ఆయనకేం హక్కు ఉంది? ఏమన్నా ఆయన ఆస్తి అడిగావా? ఆయన కట్నం అడిగావా? లేదా ఆయన కైలు ఏమైనా దోసుకున్నావా? లేదా ఆయన బాయిని మేము తీసుకున్నావా? మా జోలికి ఎందుకు వస్తున్నాడు ఆయన? దేనికి వస్తున్నాడు? మా కుటుంబం అది, మేము ఏమైనా చేసుకుంటాం. మేము అందరం అయినా వాళ్ళమే, మా మేనమావ. అట్టంటప్పుడు మేము ఏమైనా చేసుకుని మేము ఎట్టయినా మాట్లాడుకుంటాం. ఆయన ఏం అన్యాయం చేస్తే నువ్వు నాకు స్టేషన్కి లాగుతాను, ఈదుకు లాగుతాను అంటున్నావు. ఏం తప్పు చేశాడు? తప్పు నిరూపించు. నువ్వు 10 మందిలోకి లాక్కోరా. నువ్వు చేసిన తప్పులని మేము లాక్కొని వస్తాం. నువ్వు లాక్కొని వచ్చే పని అయితే మేము లాక్కొని వస్తాం. మేము ఏం చేసావో నువ్వు పక్కకుండా తీసుకురా 10 మందిలోకి. ఇదే కానీ జరిగిందంటే పోలీస్ స్టేషన్ కాడ కూర్చొని మాకు న్యాయం జరిగిన దాకా వదలం. పెంచలయ్య అనే అతను నైట్ ఫోన్ చేసి ఈ తప్పుడు మాటలు మాట్లాడుతుంది, తాగేసి ఫుల్గా. అతనితో ఏం పని అతనికి? అతనితో అసలు ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాడో నాకు అర్థం కావట్లేదు. అతనికి ఏం అవసరము? అతను అసలు ఈయన రెడ్ అంటున్నాడు. రెడ్ అట్ట అవుతాడు ఈయన. ఆయన పుట్టింది పెరిగింది ఆ కాలనీ, అక్కడే యానది కాలనీలోనే ఉన్నాడు. వాళ్ళ అమ్మ పుట్టింది కూడా యానదులకే, ఆయన యానదే. ఆయన రెడ్ అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అట్లాగా? అసలు ఆందోళనకే సాయం చేయడం సరిగ్గా. వాళ్ళ కాడే డబ్బులు తీసుకొని తిరిగేవాడు అతను ఈయన అంటున్నాడు. ఇతను ఇంకా పొలాలు అమ్ముకొని ఇంకా వాళ్ళతో సాయం తిరిగి ఆటో పెట్రోల్ పోసుకొని వాళ్ళతో తిరుగుతాడు ఈయన అతను ఆడుతున్నాడు. ఏంది అసలు ఆయన?